వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ బుక్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ లో ఓల్డ్ న్యూ బుక్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే, మనం ఈరోజు సింప్లిఫికేషన్ లో టైప్ 4 లో చూడండి. అంటే టైప్ 3 వరకు కంప్లీట్ చేసాము. టైప్ 4 లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఎవాల్యుయేట్ 9 మాడ్యులస్ ఆఫ్ 3 - 5 - 5 మాడ్యులస్ 4 డివైడెడ్ బై 10. డివైడెడ్ బై 10 బై -3 × 5 - 2 × 4 డివైడెడ్ బై 2 అని ఇచ్చాడండి. దీన్ని మనం సాల్వ్ చేయాలండి. ఇది మనకి ఇటువంటి ఏమైనా ఇచ్చాడు ప్లస్ మైనస్ ఇంటూతో ఇచ్చినట్లయితే పద్మస్ రూల్ అనేది యూజ్ చేయాలండి. పద్మస్ రూల్ మీకు ఆల్రెడీ చెప్పాను. బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆఫ్ అని, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఈ ఆర్డర్ ప్రకారం మాత్రమే చేయాలి. ముందు బ్రాకెట్ సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ అనేది సాల్వ్ చేయాలండి. ఇక్కడ మనకి మాడ్యులస్ అనేవి బ్రాకెట్ తో సమానం అండి. ముందు బ్రాకెట్ సాల్వ్ చేయండి. అంటే ఇది సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. 3 - 5 అని ఉంది అంటే -2 వస్తుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి +2 అయిపోతుంది అండి. అంటే 9 × 2 అని అర్థం. ఓకేనండి. -5 × 4 అండి. 5 × 4 డివైడెడ్ బై 10 అండి. డివైడెడ్ బై 10. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ చూసుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి. ఇది మొత్తం తర్వాత కింద కూడా చేసేద్దాం అండి. ఒకేసారి చేద్దాం. ఒక్కొక్కదాని వాల్యూ కూడా చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఒక్కదాని వాల్యూ చేసాం అనుకోండి, ఏమవుతుందండి 9 × 2 = 18 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -5 × 4/10 అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, 5 1 = 5 2 2 1 = 2 2 అంటే ఏమవుతుందండి 18 - 2 అవుతుందండి. 18 - 2 అంటే ఏమవుతుందండి 16 అవుతుందండి. అంటే టాప్ లో మనకి ఏమొస్తుంది 16 వస్తుందండి. బైలో ఇక్కడ ఏముందండి -3 × 5 -2 × 4 డివైడెడ్ బై 2 ఉందండి. ముందు ఏం చేయాలంటే ఇక్కడ హాఫ్ లేదు, బ్రాకెట్ లేదు, ముందు డివిజన్ కాబట్టి డివిజన్ చేయాలండి. 4 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ 2 వస్తుందండి. అంటే -2 × 2 -3 × 5 అండి. -3 × 5 ఎంత అవుతుందండి? -3 5 15 కాబట్టి -15 అవుతుంది. -2 × 2 అంటే -4 అవుతుందండి. =-19 అండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది వాల్యూ -19. అంటే చూడండి, ఇక్కడ మైనస్ దీనికున్న ఒకటే కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందండి -16/19 అవుతుంది. -16/19 అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇండివిజువల్ గా చేసుకోవచ్చు. రూల్ మాత్రం ఈ ఆర్డర్ మాత్రమే ఫాలో అవ్వాలండి. నచ్చినట్లుగా ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ కింద, రైట్ నుండి లెఫ్ట్ కింద చేసినట్లయితే తప్పు అయిపోతుందండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 5 - 4 - 3 అంటే 5 ఆఫ్ 4 ఆఫ్ 3 ఆఫ్ 3 ఆఫ్ 3 3 6 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, లోపల ఈ బ్రాకెట్, మన బ్రాకెట్లు కూడాను 4 రకాల బ్రాకెట్లు ఉంటాయండి. ఆ బ్రాకెట్ లో ఒకటి బార్ బ్రాకెట్ అంటారు. తర్వాత అది చూసుకున్నట్లయితే నార్మల్ బ్రాకెట్, తర్వాత కర్రీ బ్రాకెట్, ఏదైనా ఫ్లవర్ బ్రాకెట్ కూడా అంటారు, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అండి. ఈ ఆర్డర్ లో చేయాలండి. అంటే ముందు ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. ముందు నార్మల్ బ్రాకెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ముందు సాల్వ్ చేయండి. 3 - 3 - 6 అంటే చూడండి, 3 - 3 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, -6 మిగిలిందండి. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి ప్లస్ అవుతుంది. దాని ముందు ఏముందండి 3 ఉందండి. 3 + 6 ఎంత అంటే 9 అండి. ఇప్పుడు ఏమవుతుందండి ఇది 4 మైనస్ అవుతుందండి. 4 - 9 ఎంత అండి -5 అండి. -5 ముందు ఏముందండి 5 ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి మైనస్ ఉంది, బ్రాకెట్ లో ఉంది. చూడండి, ఇక్కడ వరకు ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల మనకి ఏమొచ్చిందంటే 4 - 9 అండి. 4 - 9 అంటే -5 కదండి. దాని ముందు మైనస్ ఉంది, దాని ముందు 5 ఉందండి. 5 - -5 అండి. అప్పుడు ఏమవుతుందండి 5 + 5 అవుతుందండి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5 + 5 ఎంతంటే 10 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఎవాల్యుయేట్ minus of 4 - 6 whole square -3 × -2 plus -6 మాడ్యులస్ -6 ఇచ్చాడండి. బై 18 - 9 డివైడెడ్ బై 3 × 5 అని ఇచ్చాడు. దీని వాల్యూ ఎంతో చూద్దాం. ముందు బ్రాకెట్ ఇక్కడ చూద్దాం. ఈ బ్రాకెట్ ఏమవుతుందండి -4 - 6 అంటే -2 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్లస్ ఏ ఉందండి. ప్లస్ ఏ ఉంది ఇక్కడ డైరెక్ట్ గా మనము ప్లస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. 3 2 ఎంత ఉంటే 6 అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, ఇక్కడ మాడ్యులస్ -6 ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ వస్తుందండి. బై ఇక్కడ చూడండి,
18 మైనస్ ఇక్కడ డివిజన్ ఉందండి, ముందు డివిజన్ చేయండి. 3తో 3 పోతుంది కాబట్టి -3 అవుతుందండి, ఇంటూ 5 అండి, ఇంటూ 5. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుందండి, 2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్ అంటే +4 అవుతుంది. ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుందండి, -4. ఈ రెండు ప్లస్ చేస్తే 12 అండి. బై ఇక్కడ చూడండి 18 మైనస్ ఈ రెండు ముందు ఇంటూ చేయాలండి. ఈ రెండు మైనస్ చేసేకూడదండి, ఎందుకంటే బద్మాస్ రూల్లో మల్టిప్లికేషన్ ఉందండి. డివిజన్ కంటే మల్టిప్లికేషన్ ఉందండి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. 3 5 ఎంత అండి, 15 అండి. కాబట్టి 8 - 15 అవుతుంది, 18 - 15 సారీ. ఇప్పుడు చూడండి 12 నుంచి 4 మైనస్ చేసాం అనుకోండి ఏమవుతుంది, 8 అవుతుందండి. ఇక్కడ 18 నుంచి 15 మైనస్ చేసాం అనుకోండి 3 వస్తుందండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 8/3 అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. 100 into 10 minus 100 ప్లస్ అంటే డివైడెడ్ చూసుకోండి ఒకసారి, అది ప్లస్ 2000 డివైడెడ్ బై 100 అండి. దీని వాల్యూ కావాలి. చూడండి ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ ఉంది ముందు చేయాలండి, ఇది ముందు చేయాలండి. 2000 బై 100 చేశారు అనుకోండి, చేసినట్లయితే ఎంత అవుతుందండి, ఇక్కడ 2000 డివైడెడ్ బై 100 చేసినట్లయితే ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 20 మిగులుతుందండి. ఇక్కడ ప్లస్ ఉందండి, ఇది -100. ఇక్కడ 100 into 10 అంటే ఏమవుతుందండి, 1000 అవుతుందండి. ఓకేనండి, 1000 ఎక్కువ సోనాలు వేస్తామా, 1000 అవుతుందండి. ఇప్పుడు చూడండి 1000 నుంచి 1000 కి 20 కలిపారు అనుకోండి, 1020 అయిపోతుంది. దాని నుంచి 100 మైనస్ చేయండి, 100 మైనస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1020. దాని నుంచి 100 మైనస్ చేశారు అనుకోండి ఏమవుతుందండి, ఇక్కడ నుంచి చూడండి 0, 2 నుంచి 0 మైనస్ చేస్తే 2 అవుతుంది. 10 నుంచి 1 మైనస్ చేస్తే 9 అంటే 920 అవుతుందండి. కాబట్టి 920 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 920 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఎక్కడ వీలుంటే అక్కడ చేసి వచ్చండి. ఇక్కడ పైన మనకి వీలు ఉంది కాబట్టి అక్కడ చేస్తాను, కొద్దిగా అవకాశం ఉంటే మీద చేసి ఉండేవాళ్ళం. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 5 అండి. 1 మైనస్ ఆఫ్ 5 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -5 ప్లస్ 6 -2 ఇక్కడ మనకి ఇంటూ 2 అనమాట, ఇది ఇంటూ 2 అండి. ఈజ్ దీని వాల్యూ కావాలండి. ముందు లోపల బ్రాకెట్ ఇది కాబట్టి దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుందండి, -5 ప్లస్ 6 అంటే మనకి +1 అయిపోతుంది. +1 -2 అంటే -1 అవుతుందండి. దీని ముందు సింబల్ ఏముందండి, మైనస్ సింబల్ ఉంది కాబట్టి, లేదా ఈ రెండు ఇంటూ చేసాడు ఇక్కడ -1 అవుతుంది. -1 ఇంటూ 2 చేసాం అనుకోండి -2 అయిపోతుందండి. అంటే ఇక్కడ ఈ బ్రాకెట్ లో చూడండి, ఇలా ప్రవర్ బ్రాకెట్ లో ఏమవుతుందండి, ఇక్కడ 2 ప్లస్ లోపల -1 మిగులుతుందండి. -1 ఇంటూ 2 అవుతుందండి. అంటే ఏమవుతుందండి, 2 - 2 అయిపోతుందండి. ఈ బ్రాకెట్ లో 2 - 2 అంటే ఏమైపోతుందండి, ఇక్కడ 0 అయిపోతుందండి. దాని ముందు ఏముందండి చూడండి, దాని ముందు మైనస్ పెట్టి ఉంది, 5 - 0 అని అర్థం. దాని ముందు ఏముందండి, 1 మైనస్ ఉందండి. 5 - 0 ఎంత అండి, 5 అండి. 1 - 5 అంటే -4 అవుతుందండి. ఓకేనండి, 1 - 5 ఎంత అవుతుందండి, -4 అవుతుంది. కాబట్టి -4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, -4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. బ్రాకెట్ అనేది ఆర్డర్ చూసుకోండి, ఆర్డర్ ప్రకారం సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. ఆన్ సింప్లిఫికేషన్ 3034 అంటే 3034 మైనస్ 1000 బ్రాకెట్ ఆఫ్ 1002 డివైడెడ్ బై 20.04 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ చూడండి ఎంత అవుతుందో. బ్రాకెట్ ఆఫ్ ఇచ్చారు డైరెక్ట్ గా చేసేవచ్చు. 3034 నుంచి ఏం చేయాలంటే 1002 బై 20.04 అవుతుందండి. దీని వాల్యూ మైనస్ చేశారండి. అంటే ఈ రెండు ముందు సాల్వ్ చేశారు, డివిజన్ ముందు సాల్వ్ చేయండి. డివిజన్ సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏ టేబుల్ తో క్యాన్సిల్ చేద్దామండి, క్యాన్సిల్ అనేది ఇక్కడ మనకు చూడండి ఇలా ఉంటే క్యాన్సిల్ చేసినానికి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాబట్టి ఏం చేద్దామంటే ఎక్స్టెన్షన్ ఇలా రాసుకుంటాను, 3034 మైనస్ 1002 అని రాసుకున్నానండి. ఇక్కడ ఈ పాయింట్ తీసేస్తున్నానండి, అంటే 2004 అవుతుందండి. ఇక్కడ పాయింట్ తీసామంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే 100 తో మల్టిప్లై చేయాలండి. అంటే రెండింటిని కూడా 100 తో గుణించి 100 తో భాగించమంటున్నాను అర్థం. ఈ రెండు గుణించినట్లయితే ఇది వస్తుంది, ఇది అలా ఉంచేయండి. ఇప్పుడు చూడండి 1002 1 102 2 అండి, 2 1 250 అండి. ఇప్పుడు ఏమవుతుందండి, 3034 నుంచి 50 మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 3034 నుంచి 50 మైనస్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 34 కి 50 అక్కడ 50కి ఎంత సరిపోవట్లేదండి, 16 సరిపోవట్లేదండి. కాబట్టి 16 వేరియేషన్ ఉంది, మనకు ఆన్సర్ అవుతుంది. 16 వేరియేషన్ దీనికే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. అంటే 2984 అవుతుందండి.
ఓకే మైనస్ చేస్తే చూడండి 4 - 0 అంటే చివరి 4 రావాలి. ఇక్కడ ఎక్కడ 4 రాలేదు కాబట్టి ఇదే 4 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే డైరెక్ట్ గా మీకు మైనస్ చేయగలిగితే చేస్తారు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7 వెన్ సింప్లిఫైడ్ ది ఎక్స్ప్రెషన్ 100 to the power of 1/2 into 0.001 to the power of 1/3 minus 0.0016 whole to the power of 1/4 into 3 to the power of 0 plus 5/4 whole to the power of -1 is equal to ఇచ్చాడండి. ఇక్కడ ఒక్కదాన్ని సాల్వ్ చేద్దాం చూడండి. 100 to the power of 1/2 అంటే రూట్ 100 అని అర్థం అండి. అంటే దీన్ని సింపుల్ గా చూడండి 10 స్క్వేర్ రాసుకోవచ్చు అండి. మీకు అర్థం అవడం కోసం రాస్తుంది చూడండి. 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదండి. 10 స్క్వేర్ whole to the power of 1/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి 10 మిగులుతుందండి. ఇంటూ ఇక్కడ చూడండి 0.001 whole to the power of 1/3 అండి. దీన్ని ఏమో రాసుకోవచ్చు అండి 0.1 whole to the power of whole cube అని రాసుకోవచ్చు అండి. whole to the power of కాదు whole cube అని రాసుకోవచ్చు అండి. దాని టు ది పవర్ ఆఫ్ దాని పవర్ ఆఫ్ ఏముందండి 1/3 ఉందండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందండి 0.1 మిగులుతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.0016 అని ఇచ్చాడండి. దీన్ని మనము 0.2 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చండి. దాని పవర్ ఆఫ్ ఏముందండి 1/4 ఉంది. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 0.2 మిగులుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 3 టు ది పవర్ ఆఫ్ 0 ఉందండి. 3 టు ది పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ ఉంది ఇంటూ 1 అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఉంది ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 5/4 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ -1 అని ఇచ్చాడండి. దీన్ని మనం 4/5 అని కూడా రాసుకోవచ్చు అండి. రివర్స్ అవుతుంది అంతే ప్లస్ 4/5 అండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ఏదైతే ఇంటూలు ఉన్నాయో అవి ఇంటూ చేసాడు. 10 into 0.1 చేస్తే 1 వస్తుందండి. 1 into 0.2 చేసినట్లయితే 0.2 వస్తుంది. ఇక్కడ మనకి 4/5 అంటే ఎంత అంటే 0.8 అండి. 4/5 అంటే ఎంత ఎందుకంటే మనకి 5 8 40 కాబట్టి 0.8 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉందండి. ఈ రెండు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి ఇది 0 ఏమవుతుందండి 1 + 0.6 అవుతుందండి. 1 + 0.6 is equal to ఏమవుతుందండి 1.6 అవుతుందండి. 1.6 is కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8 when 1/2 - 1/4 plus 1/5 - 1/6 is divided by 2/5 - 5/9 plus 3/5 - 7/18 ది రిజల్ట్ ఈజ్ అని ఇచ్చాడండి. ది రిజల్ట్ ఈజ్ అంటే చూడండి ఇక్కడ మనము రిజల్ట్ చేయాలంటే ముందు ఇది సాల్వ్ చేయాలండి. ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలి. ఓకే ఈజ్ డివైడెడ్ అన్నాడు కాబట్టి ఇది మనం బైలో వేసుకొని చేయండి. చేస్తే ఎంత అవుతుంది చూడండి. దీని ఇండివిజువల్ వాల్యూ కనుక్కోండి. దీని ఇండివిజువల్ వాల్యూ కనుక్కోండి. తర్వాత మనం డివిజన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 2 4 5 6 కి మనం ఎల్సిఎం చూసినట్లయితే ఎంత అవుతుందండి. ఇక్కడ 2 మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ 4కి 6కి ఎల్సిఎం 12 అండి. 12 5 60 అవుతుంది. టోటల్ మనకి ఎల్సిఎం ఏమవుతుంది 60 అవుతుందండి. ఇప్పుడు చూడండి 2తో 2 30 కాబట్టి ఇక్కడ 30 వస్తుంది. 30 మైనస్ 4తో 4 15 కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. 5తో 5 12 కాబట్టి 12 వస్తుంది. మైనస్ 6తో 6 10 కాబట్టి 10 వస్తుంది. ఇప్పుడు చూడండి 30 + 12 అంటే 42. 42 నుంచి 15 + 10 అంటే మనకి 25 అవుతుందండి. రెండు మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుందండి 17 వస్తుందండి. 17/60 వస్తుందండి. 17/60 ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ దీన్ని చూడండి. ఇక్కడ 5 9 5 18 కి మనం ఎల్సిఎం చేయాలండి. ఇప్పుడు 9 తీసేయండి ఒక 5 తీసేయండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఈ రెండింటికి మనము 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏమవుతుందండి 5 18 చూసుకున్నట్లయితే 90 అవుతుంది. 90 మనం ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 90 తీసుకోండి. ఇప్పుడు చూడండి 5తో చూసుకున్నట్లయితే 5 18 కాబట్టి 18 2 ఎంత అండి 36 అండి. మైనస్ 9తో చూసుకున్నట్లయితే 9 10 కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి 10 5 50 అవుతుందండి. మైనస్ 50 అవుతుంది. ప్లస్ సేమ్ వాల్యూ అండి ఇక్కడ చూడండి 18 3 ఎంత అండి 54 కాబట్టి 54 అవుతుంది. మైనస్ 18తో చూసుకున్నట్లయితే 9తో ఇక్కడ చేయాలి. 9 10 సరిపోయింది. 18తో అయితే 18 5 అండి. 5 7 ఎంత 35 కాబట్టి 35 వస్తుంది. ఇప్పుడు 2 ప్లస్ కాబట్టి 2 మైనస్ ప్లస్ చేసేయండి. 54 + 36 అని చూడండి. 30 + 50 అంటే మనకి 80 అవుతుంది. 80 + 10 అంటే 90 అవుతుంది. 90 మైనస్ ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అండి 85 అండి. 90 - 85/90 అండి. దీన్ని ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చండి 5/90 అని రాయొచ్చండి. ఇప్పుడు మనకి ఏం చేయమండి ఇది బై చేయమన్నాడు కాబట్టి అంటే 17/60 హోల్ బై లేదా డివైడెడ్ బై ఏం చేయమన్నాడండి 5/90 చేయమన్నాడండి. దీన్ని నేను రాసుకుంటున్నానండి 17/60 ఇంటూ ఏమవుద్దండి 90/5 అని రాసుకోవచ్చండి. 90/5 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏదైనా క్యాన్సిల్ చేయగలిగితే చేయండి. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో చూసుకున్నట్లయితే 3 2 3తో 3 3 అండి. నెక్స్ట్ 17 3 ఎంత అంటే 51 అండి. 51/30
2 5 ఎంత అండి 10 అండి. 51/10 వస్తుందండి. 51/10ని మనం ఏమని రాసుకోవచ్చండి 5 అండ్ 1/10 అని రాయొచ్చండి. 5 అండ్ 1/10 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ 547.527 by 0.0082 is equal to x అండి. then the value of 547.527 by 82 is అని ఇచ్చాడండి. ఓకేనండి, దీని వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఆల్రెడీ దీని వాల్యూ ఎక్స్ అని ఇచ్చాడండి. అయితే ఎంత ఉందో చూద్దామండి. ఇక్కడ చూడండి పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి 547.527 అండి బై 0.0082 అండి. ఇక్కడ చూడండి ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయొచ్చు అండి, దీన్ని 1000 తో మల్టిప్లై చేసి దీన్ని కూడా 1000 తో మల్టిప్లై చేయొచ్చు అండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి 527 బై మనకి ఏమవుతుంది, ఇక్కడ కూడా 3 పాయింట్లు జరుగుతుంది కాబట్టి 8.2 మిగిలిపోతుందండి. మనకి ఇక్కడ కూడా ఏముండాలండి పాయింట్ ఉండకూడదండి. పాయింట్ ఉండకూడదంటే ఏం చేయాలండి, మళ్ళీ ఇంటూ 10 తో మల్టిప్లై చేసుకోవచ్చు అండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి 547.527 ఇంటూ 10 అయిపోతుందండి బై 82 అవుతుందండి. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ మనకు కావాలి. అది ఇప్పుడు ఏం చేసామంటే మనము ఇచ్చిన దానికి చూడండి ఇక్కడ మనము ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసామండి, ఇంకేం మార్చలేదు. చూడండి 547.527 ని మనం 1000 తో మల్టిప్లై చేసామండి. ఓకేనండి, అంటే 1000 తో మల్టిప్లై చేసాం కానీ రెండింటికి మల్టిప్లై చేయడం వల్ల దీని టోటల్ వాల్యూ కూడా ఎక్సేనండి. దీని టోటల్ వాల్యూ కూడా ఎక్సేనండి. ఎందుకంటే మనం ఎక్కడ మోడిఫై చేసాం అంతేగాని ఎక్కడ కూడా విలువ చేంజ్ చేయలేదు. ఇప్పుడు 1000 తో గుణించినంత మాత్రం వాల్యూ మారిపోతుంది. ఎందుకంటే రెండింటికి న్యూమరేటర్ కి డినామినేటర్ రెండింటికి చేసాం కానీ వాల్యూ మారదండి. కాబట్టి మనం తీసుకుని తినండి దాన్ని ఏ విధంగా మార్చామంటే ఇలా మార్చామండి. ఓకేనండి, దాన్ని ఈ విధంగా మార్చామండి. అంటే అర్థం ఏంటండి, మనకి 547.527 by 82 into 10 is equal to x అని అర్థం అండి. 10 is equal to x అండి. మరి దీని వాల్యూ మాత్రమే కావాలంటే 10 అని పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి x/10 అవుతుందండి. చూడండి చాలా మంది ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుందండి. చాలా మంది ఇక్కడ మనకి తప్పు చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ పడతారు. ఏంటంటే ఇక్కడ 1000 తో గుణించాము, ఇక్కడ మనకి 10 తో గుణించాము అంటే వాల్యూ చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని x అనుకుంటారు. 10 into x అంటే 10x అయిపోతుంది అని 10x అని పెట్టేస్తారండి. కానీ మనకి ఆన్సర్ ఏంటంటే x/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. దీని వాల్యూ ఏం మార్చలేదండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వరకు తీసుకొచ్చామండి. అంటే దీని వాల్యూ కూడా ఈజ్ ఈక్వల్ టు ఎక్సే, దీని వాల్యూ కూడా ఎక్సే, దీని వాల్యూ ఎక్సే, అన్ని ఎక్సే అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏమి ఇచ్చాడంటే 50/x అంటే స్టార్ అంటే x అని తీసుకుని ఈజ్ ఈక్వల్ టు x/12.5 అండి. 12.5 ని ఏమైనా రాసుకోవచ్చు అంటే 25/2 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి x into x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది x² అవుతుందండి. 50 into 25/2 అండి. చూడండి 2 తో 225 క్యాన్సిల్ చేసేవచ్చు కాబట్టి x² ఈజ్ ఈక్వల్ ఏమైందండి 25² అయిందండి. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి x ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 25 అంటే ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11 ది వాల్యూ ఆఫ్ 0.08 into 0.01 by into 0.072 divided by 0.12 into 0.0004 ఈజ్ అని ఇచ్చాడండి. ఓకేనండి, ఇక్కడ బ్రాకెట్ పెట్టాడు కాబట్టి మనకి టోటల్ బైగా తీసుకుందాము. తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు అర్థమైనట్టు రాసి 0.008 into 0.01 into 0.0072 whole by 0.12 into 0.0004 అండి. ఇప్పుడు చూడండి దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేసుకుంటారంటే నార్మల్ గా అక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే తీసుకోండి. ఇక్కడ 8 అండి దీని వాల్యూ, ఇక్కడ 1 అండి వాల్యూ, దీని వాల్యూ 72 అండి. దీని కింద చూడండి 12 అండి, 8 అండి, సారీ 8 కాదు 4. ఇలా మనకి వాల్యూ నెంబర్లో తీసుకోండి. తీసుకొని ఒకసారి డైరెక్ట్ గా ఆన్సర్ చేసింది. 4తో చూసుకున్నట్లయితే 4 1 4 ఇల్లు అండి, 2తో చూసుకున్నట్లయితే 2 6 అండి, 6తో చూసుకున్నట్లయితే 6 12 అండి. అంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందండి 12 వచ్చిందండి. వాల్యూ 12 వచ్చింది. ఇక్కడ పాయింట్లు ఇప్పుడు కౌంట్ చేసుకోండి. పాయింట్లు చూడండి ఇక్కడ పాయింట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్, ఇది 3 2 ఇక్కడ 3 అండి. అంటే ఎంత అవుతుంది మొత్తము 3 + 2 5 5 + 3 8 అయ్యాయి. పైన 8 ఉన్నాయండి పాయింట్స్ తర్వాత నెంబర్. ఇక్కడ 2 ఇక్కడ ఏంటండి 4 అండి. అంటే ఎంత అవుతుంది 2 + 4 అంటే 6 అవుతుంది. అంటే 8/6 అండి. 8/6 అంటే మనకి 6 6 క్యాన్సిల్ అయిపోతే మనకి పైన 2 పాయింట్లు మిగిలిపోతాయండి. పైన 2 పాయింట్లు మిగిలిపోతాయి అంటే రిజల్ట్ కూడా మన పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉంటాయండి.
అంటే రిజల్ట్ మనకి 12 వచ్చింది. పాయింట్స్ 2 నెంబర్స్ ఉండాలి కాబట్టి 2 నెంబర్స్ పెట్టుకోండి. అంటే 1, 2 నెంబర్స్ అయినట్లయితే 0.12 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 0.12 అంటే సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇది మనం ఆర్ఎస్ఎల్ బుక్ లో డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు మనం ప్రతి బిట్ కూడా ఇదే విధంగా చేసామండి. చూసుకోండి, నార్మల్ గా డివిజన్ చేయాలని ప్రయత్నించారనుకుంటే టైం వేస్ట్ అయిపోతుందండి. ఇలా మనము పాయింట్ లేదనుకుని చేసి తర్వాత పాయింట్లు ఎన్ని వస్తాయని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12, ది వాల్యూ ఆఫ్ 2/3 ఇంటూ 3/5/6 డివైడెడ్ బై 2/3 ఆఫ్ 1 and 1/4 ఈజ్ అని ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ కనుక్కోవాలి. 2/3 ఇంటూ 3/5/6 డివైడెడ్ బై 2/3 ఆఫ్ 1 and 1/4 దీని వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ 2/3 ఇచ్చాడండి ఇంటూ 3 ఇక్కడ 5/6 డివైడెడ్ బై 2/3 అండి. 5/6 డివైడెడ్ బై 2/3 ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోవాలి. ఇంటూ పెట్టుకోవాలి కానీ ముందు ఇదే సాల్వ్ చేయాలండి. ఇంటూ పెట్టుకోవాలి కానీ ముందు ఇదే సాల్వ్ చేయాలి. ఏమవుతుంది, 1/4/4 4 + 1 అంటే 5/4 అవుతుంది. 5/4 ఇప్పుడు చూడండి, 2 1 2 2 అంటే మనకి ఏం మిగులుతుందండి, 2/3 ఇంటూ 3 ఇక్కడ 5/6 అండి డివైడెడ్ బై ఇక్కడ కూడా ఏమవుతుందంటే 5/6 మిగులుతుందండి డివైడెడ్ బై 5/6. ఈ 5/6 5/6 క్యాన్సల్, ఎందుకంటే డివిజన్ అన్నాడు కాబట్టి. ఏం మిగులుతుందండి, 2/3 ఇంటూ 3 మిగులుతుందండి. 3 క్యాన్సల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి, 2 మిగిలిందండి. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడండి, 1/1 + 2 to the power of a minus b ప్లస్ 1/1 + 2 to the power of b minus a అని ఇచ్చాడండి. ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలి. ఓకేనండి, ఇప్పుడు a minus b b minus a కదా, ఇక్కడ ఈ a మైనస్ బి బదులుగా ఏదైనా సంథింగ్ అనుకుందామండి. ఇక్కడ రిజల్ట్ లో చూసుకున్నట్లు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఏదనుకుంటామండి, ఎక్స్ అనుకుందాం అనుకోండి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నారు అనుకోండి. ఎక్స్ అనుకోకుండా చేసినా వస్తుందండి. మనకి ఇక్కడ టైం వేస్ట్ అవ్వకూడదని చేస్తున్నాను నేను. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే 1/1 + 2 to the power of x అవుతుందండి. ప్లస్ ఇక్కడ 1/1 + 2 to the power of -x అవుతుందండి. ఓకేనండి, -x అండి. ఇప్పుడు చూడండి, దీన్ని నేనేం రాసు, ఇక్కడ ఇలా ఉంచండి. ఇది 1/1 + 2 to the power of x. దీన్ని ఏం రాసుకోండి అంటే 1/1 + 1/2 to the power of x అని రాసుకోవచ్చు అండి. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుందండి, 1/1 + 2 to the power of x ఇలా ఉండిపోతుంది. ఇదేమవుతుందంటే ఎల్సిఎం చేసినట్లయితే బైలోకి ఏమొస్తుందండి, ఈ 2 to the power of x ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 2 to the power of x + 1 2 to the power of x అవుతుంది. ఆ బైలోకి పైకి వెళ్ళిపోతుంది 2 to the power of x అండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, అప్పుడు ఏమొచ్చిందండి మనకి 1/1 + 2 to the power of x ప్లస్ 2 to the power of x బై 2 to the power of x + 1 అండి. ఇక్కడ కూడా బైలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కాబట్టి రెండింటికి డినామినేటర్ ఒకటే కాబట్టి 2 to the power of x + 1 అని రాసేయండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి, సేమ్ మళ్ళీ 1 + 2 to the power of x అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది మనకి, 1 మిగిలిందండి. అంటే దీనివల్ల మనం చూడండి x అనుకోవడం వల్ల ఉపయోగమైనట్టు తక్కువ ప్రాసెస్ అయ్యింది. లేదంటే మనకి ఎక్కువ ప్రాసెస్ అవుతుంది, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, దీంతో దీనికి ఎల్సిఎం చేసినట్టు 2 to the power of x × 1 అంటే 2 to the power of x అవుతుందండి. ఇక ఇక్కడ 2 to the power of x అవుతుందండి. ఇక్కడ +1 మిగులుతుందండి. ఈ బైలో ఉన్న 2 to the power of x పైకి వెళ్ళిపోతే 2 to the power of x అంటే ఇక్కడ 1 ఇంటూ కదండి, 1 ఇంటూ కాబట్టి ఇలా మారిపోతుందండి. ఓకేనండి, ఇది మనకి చేసే పద్ధతి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఏమి ఇచ్చారండి, ది వాల్యూ ఆఫ్ 25 - 5 ఇంటూ 2 + 3 ఇంటూ 2 - 2 ఇంటూ 5 - 3 ఇక్కడ డివైడెడ్ బై ప్లస్ చూసుకోండి ఒకసారి. ఇది బుక్ మూసామా, +5 ఇది +5 - 10 డివైడెడ్ బై 4 అండి. ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలండి. ఇది బద్మాస్ రూల్ ప్రకారం చేసుకోవచ్చు అండి. క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి, మీకు అంతా ఒక లైన్ లో ఉంటే బాగుంటుంది. 25 - 5 ఇంటూ 2 + 3 ఇంటూ 2 - 2 ఇంటూ 5 - 3 ప్లస్ 5 బ్రాకెట్ -10 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 4 అండి. ఇప్పుడు చూడండి, ముందు మనం ఇది ఇక్కడ మేసాల్ బ్రాకెట్ రూపంలో పెట్టుకోండి. ఇదండి మేసాల్ బ్రాకెట్. ఇలా పెట్టుకుంటే మనకు ఒక్కొక్క బ్రాకెట్ వైజ్ గా చేసుకోవాలని అర్థమైపోతుందండి. ముందు ఈ బ్రాకెట్ చేయాలండి. 5 - 3 అండి. 5 - 3 అంటే ఏమవుతుందండి, 2 అవుతుందండి. 2 × 2 ఏమవుతుందండి, 4 అవుతుంది. అంటే 2 - 4 + 5 అండి. 2 - 4 అంటే -2 అవుతుంది. లేదా అక్కడ 5
5 ఈ 2 ప్లస్ 7 అవుతుందండి. 7 మైనస్ 4 అంటే ఏమవుతుందంటే 3 అవుతుందండి. 3 చూడండి ఇక్కడ బ్రాకెట్ ముందు ఏముందంటే 3 ఉందండి. 3 ఇంటూ 3 అవుతుంది ఇక్కడ. 3 ఇంటూ 3 మైనస్ 10 అండి. 3 ఇంటూ 3 మైనస్ 10. దీని ముందు ఏముందండి ప్లస్ ఉందండి. ఓకేనండి, చూడండి బ్రాకెట్ ముందు 3 ఉందండి. 3 ఇంటూ బ్రాకెట్ లో 3 మైనస్ 10 అండి. ఇప్పుడు 3 3 ఎంత అండి 9 అండి. 9 మైనస్ 10 అంటే ఏమవుతుందండి 9 మైనస్ 10 ఇక్కడ ప్లస్ 2 అండి. అంటే మనకు ప్లస్ 1 వస్తుంది చూడండి. ఎందుకంటే 2 ప్లస్ 9 11, 11 మైనస్ 10 అంటే ప్లస్ 1 అండి. అంటే ఇక్కడ వరకు ఈ బ్రాకెట్ వరకు మనం ఏమొచ్చిందండి, ఈ బ్రాకెట్ వరకు ప్లస్ 1 మాత్రం వచ్చిందండి. దాని ముందు ఏముందండి మైనస్ 5 ఉందండి. మైనస్ 5 ఇంటూ 1. దాని తర్వాత ఏముందండి డివైడెడ్ బై 4 ఉందండి. డివైడెడ్ బై 4. దాని ముందు ఏముందండి 25 ఉందండి. ఇప్పుడు చూడండి 25 మైనస్ ఇప్పుడు ఏమవుతుందండి ఈ రెండు డివిజన్ చేస్తున్నారు అనుకోండి, ఏమో మైనస్ 5/4 అయిపోతుందండి. ఎంత 1/4 అవుతుంది కదా. 1/4 ఇంటూ మైనస్ 5 అంటే మైనస్ 5/4 అయిపోతుందండి. ఈ 5/4 నేను ఏమని రాసుకోవచ్చు అంటే 25 మైనస్ 5/4 ని 4 తో 4 1 4 పాయింట్ ఇంకా మనకు 10 ఉంటుందండి. 25 అని రాసుకోవచ్చు అండి. అంటే 1.25 అండి. అంటే 25 నుంచి 1.25 మైనస్ చేసినట్లయితే ఏమవుతుందండి 23.75 అవుతుందండి. 23.75 అవుతుంది. 23.75 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కాదు, ఇది 23.75 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వన్ చూద్దండి. క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమి ఇచ్చాడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్టార్ ఇన్ ది ఫాలోయింగ్ అని అంటే కింది వన్లో స్టార్ వాల్యూ కనుక్కోండి. అంటే నక్షత్రం అంటే ఎక్కడ నక్షత్రం వాల్యూ కనుక్కోవాలి. నక్షత్రం నెక్స్ట్ చేసి అంటే 1 and 2/3 divided by 2/7 into star by 7 and is equal to 1 and 1/4 into 2/3 into 2/3 divided by 1/6 అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోండి. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు అండి, భిన్నాన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు చూడండి 1 and 2/3 అంటే 3 1 3 ప్లస్ 2 అంటే 5/3 అవుతుందండి. 5/3 ఇంటూ దీన్ని 2/7 కాస్త నేను ఏమో రాస్తున్నాను అంటే 7/2 అని రాసుకుంటున్నాను ఇంటూ x/7 అండి. ఇస్ ఈక్వల్ టు 1 and 1/4 ని 4 1 4 ప్లస్ 1 అంటే 5/4 అవుతుందండి. ఇంటూ 2/3 ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ 1/6 డివిజన్ ఇంటూగా మారిస్తే ఏమవుతుంది 6/1 అవుతుందండి. 3 1 3 1 3 2 అండి. 2 2 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోయిందండి. 7 7 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగిలిందండి ఇప్పుడు చూడండి ఏం మిగులుతుందో. ఇక్కడ ఈ 5 5 క్యాన్సిల్ చేసేవచ్చు. మీకు అది అర్థం అయితే ప్రాబ్లం లేదండి. అర్థం కాకపోతే పెద్ద ప్రాబ్లం అనమాట. అందుకే చేయట్లేదు. 5x/6 అండి. ఇక్కడ ఏం మిగిలిందండి ఓన్లీ 5 మిగిలింది. ఓన్లీ 5 ఇప్పుడు 5 మీకు క్యాన్సిల్ చేయడానికి సింపుల్గా ఉంటుందండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ 6 పంపించినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. x ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చారండి, ఇక్కడ కూడా పద్మాసనులు యూజ్ చేయొచ్చు. 9 minus 1 and 2/9 of 3 and 3/11 divided by 5 and 1/7 of 7/9 ఈజ్ అని ఇచ్చాడండి. ముందు ఆఫ్ సాల్వ్ చేయాలండి. అంటే ఇది సాల్వ్ చేయాలి, తర్వాత ఇది సాల్వ్ చేయాలి. చేయండి అది 9 మైనస్ ఇక్కడ చూడండి 1 and 2/9 అండి. 1 and 2/9 అంటే 9 1 9 ప్లస్ 2 అంటే 11 అవుతుందండి. 11/9 అండి. ఇంటూ ఇక్కడ చూడండి 11 3 33 33 ప్లస్ 3 అంటే 36 అవుతుంది. 36/11 అవుతుంది. ఓకేనండి, ఈ రెండు ముందు సాల్వ్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డివిజన్ ఉన్నట్టు ఉంది. డివిజన్ అండి ఇది 5 and 1/7 కదండి. 5 7 ఎంత అండి 35. 35 ప్లస్ 1 అంటే 36 అవుతుందండి. 36/7 అవుతుందండి. 36/7 హాఫ్ అన్నట్టు కాబట్టి ఇంటూ పెట్టుకోండి 7/9 అండి. ఇప్పుడు చూడండి 9 తో 9 4 అండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ కూడా 9 తో 9 4 అండి. 11 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి చూడండి 9 మైనస్ 4 డివైడెడ్ బై 4 మిగిలిందండి. 4 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుందండి 1 వస్తుంది. కాబట్టి 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి 9/20 మైనస్ bracket of 1/5 plus bracket of 1/4 plus bracket of 5/6 minus 1/3 plus 1/20 ఇక్కడ బ్రాకెట్ చూసుకోండి. దీన్ని సాల్వ్ చేయాలండి. ముందు ఇది సాల్వ్ చేయాలండి. ముందు ఇది సాల్వ్ చేసి చూడండి 1/3 plus 1/2 అంటే ఎంత అవుతుందండి. ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోతుంది, 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే 5/6 అవుతుంది. ఓకేనండి, 5/6 5/6 మైనస్ 5/6 అంటే ఏమవుతుంది 0 అయిపోతుంది అండి. టోటల్ వాల్యూ 0 అండి. దీని వాల్యూ ఎంత అంటే 0 అండి. 0 ప్లస్ 1/4 అంటే 1/4. దాని ముందు మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇది చేయండి. ముందు 1/5 ప్లస్ 1/4 అండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 ఏడుకి వెళ్ళిపోతుంది, ఈ 5 ఏడుకి వస్తుందండి.
4 + 5/20 అండి. అంటే 9/20 అవుతుందండి. 9/20 అంటే ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ పెద్ద బ్రాకెట్ చూసుకున్నట్లయితే 9/20 అండి. దాని ముందు ఏముందండి 9/20 మైనస్ 9/20 అండి. దీని నుండి ఇది మైనస్ చేస్తే ఏమవుతుందండి 0 అవుతుంది. కాబట్టి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తే ఇంకా మంచిదేనండి. ఇది 2002లో వచ్చే క్వశ్చన్స్. ఇక్కడ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 0.83 బార్ అండి. ఓన్లీ 3k బార్ ఉంది. డివైడెడ్ బై 7.5 అండి. డివైడెడ్ బై 7.5. కింద బైలో చూసుకున్నట్లయితే బైలో 2.321 బార్ అంటే 2.321 బార్ మైనస్ 0.098 బార్ అండి. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ ఫ్రాక్షన్ చూసుకున్నట్లయితే బార్స్ ఇచ్చాడండి. అయితే మనం బార్స్ లేకుండానే డివిజన్ చేయాలండి. డివిజన్ కానీ మల్టిప్లికేషన్ చేస్తే బార్స్ లేకుండా చేయాలి. ప్లస్ చేసినట్లయితే మైనస్ చేసినా సరే బార్ తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు అండి. అంటే మనం 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకొని చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ సంబంధించిన టాపిక్ దీని గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు చూడండి 0.83 బార్ అండి. 3కి మాత్రమే బార్ ఉంది. మరి దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఎంత నెంబర్ ఉందో తీసుకోండి. ఎంత 83 ఉంది కాబట్టి 83. దాని నుంచి బార్ కింద ఏం లేదు అది మైనస్ చేసేయండి. 3 లేదు 8 లేదు కాబట్టి మైనస్ చేసేయండి. బై ఇక్కడ బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ రావాలి. బార్ కింద ఒక నెంబర్ ఉంది, బార్ లేకుండా ఒక నెంబర్ ఉంది కాబట్టి 90 వస్తుందండి. ఈ రెండు మైనస్ చేయండి. 83 నుంచి 8 మైనస్ చేసినట్టు 13 నుంచి 8 తీస్తే అంటే దగ్గర మనకి 75 వస్తుందండి. 75/90 అండి. అంటే దీని వాల్యూ అలా ఉంచండి. 75/90 అండి. దాని వాల్యూ ఉంచండి అక్కడ. నెక్స్ట్ వన్ చూడండి. ఇది ఇక్కడ ఏముందండి 2.321 బార్ అని 21 బార్ ఉందండి. 21 బార్ ఉంది కాబట్టి యాజ్ టీజ్ గా 2321 రాసుకోండి. బార్ లేకుండా ఏమన్నాయండి 23 ఉంది కాబట్టి 23 మైనస్ చేసేయండి. మైనస్ చేసామంటే 23 మైనస్ చేసి బై ఇక్కడ బార్ కింద 3 నెంబర్స్ ఉన్నాయి. బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 నెంబర్ అంటే 3 నెంబర్లు ఇక్కడ రావాలి. బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s వస్తాయి. బార్ లేకుండా ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 వస్తుందండి. ఇప్పుడు దీని వాల్యూ చూడండి మైనస్ చేయండి. ఎంత అవుతుందండి? 11 నుంచి 3 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? 8 వస్తుందండి. ఇక్కడ మనకి 1 ఉంటుంది. మళ్ళీ 11 నుంచి 2 మైనస్ చేస్తే 9 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుందండి. అంటే 2298/990 అవుతుందండి. ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ వన్ ఏంటంటే 0.098 బార్ అండి. 98 బార్ ఇక్కడ ఏమవుతుందండి 98 మైనస్ 0 అవుతుందండి బై 99 అండి. అంటే ఏమవుతుందండి 98/990 అండి. ఇవి మొత్తం మన మూడింటి వాల్యూస్ కనుక్కున్నామండి. ఇప్పుడు ఇందులో వేసేయండి. వేసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటండి 75/90 అండి. ఫస్ట్ వన్ మైనస్ 7.5 అండి. 7.5 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 75/10 అని రాసుకోవచ్చు అండి. 75/10 అని రాసుకోవచ్చు. ఓల్ బై ఏమని రాస్తుంది ఇక్కడ 2298/990 మైనస్ ఇదేమవుతుందండి 98/990 అండి. ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ రెండింటికి కూడా ఎల్సిఎం చేసినట్లయితే 90 అవుతుందండి. 90 అని తీసుకోండి. 90 తీసుకుని ఇది ఇక్కడ 75 వస్తుంది. ఇక్కడ మాత్రం ఏమొస్తుందండి 9 కాబట్టి 10 9 కాబట్టి మనకి మైనస్ వాల్యూ వచ్చేసింది చూడండి. ఇక్కడ మైనస్ ఇది డివైడెడ్ బై అండి. ఇది సారీ డివైడెడ్ బై అండి. డివైడెడ్ బై ఇక్కడ మన ప్రాసెస్ మారిపోతుంది. మైనస్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఆప్షన్ లో లేదు ఏమనుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఇది 75/90 అండి. ఇక్కడ డివిజన్ ఉంది. అక్కడ ఏం చేయొచ్చు అండి ఫ్రాక్షన్ రివర్స్ చేయొచ్చు అండి. అంటే 10/75 అవుతుందండి. హోల్ బై ఇక్కడ మైనస్ ఉంది ప్రాబ్లం లేదు. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి ఏమవుతుందండి 2298 క్యాన్సిల్ అయిపోతుంది. 2200/990 వస్తుందండి. ఇప్పుడు చూడండి 75 క్యాన్సిల్ అయిపోయిందండి. 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలింది మనకి 1/9 మిగిలిందండి. ఇక్కడ ఇది రివర్స్ అయితే ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఏమవుతుందండి 990 ఏమవుతుందండి 2200 అవుతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 9 1 9 11 అండి. 11 తో చూసుకున్నట్లయితే 11 2 0 అండి. అంటే ఏమవుతుంది 1/20 మిగులుతుందండి. 1/20 మరి 1/20 అంటే ఎంత అవుతుందండి? 1/20తో చేయండి ఎంత అవుతుందండి 0.0 అప్పుడు అంత అవుతుందండి. ఇక్కడ అంటే 5 అండి. 0.05 అవుతుంది కరెక్ట్ ఆన్సర్. 0.05 కరెక్ట్ ఆన్సర్ అండి. 1/20 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 0.05 అండి. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వాట్ వాల్యూ ఆఫ్ స్టార్ స్టేట్మెంట్ అని ఇచ్చాడండి. అంటే ఈ స్టేట్మెంట్ లో స్టార్ వాల్యూ కనుక్కోవాలండి. అంటే స్టార్ వాల్యూ ఎక్స్ అనుకున్నారు అనుకోండి ఏమవుతుందండి x/21 ఇంటూ x/189 ఈజ్ ఈక్వల్ టు 1 అండి.
ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు, అంటే ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఇది కరెక్ట్ అయినట్లయితే ఎక్స్ వాల్యూ కావాలండి. మరి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 21 180 బయలో ఉన్నాయి ఇక్కడ వస్తే ఏమవుతుందండి, 21 ఇంటూ 189 వస్తుందండి. 21 ఇంటూ 189 వస్తుంది. ఇప్పుడు 21 లో ఏముందండి 7 ఇంటూ 3 కాబట్టి 7 ఇంటూ 3 రాసి అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 9 తో చేస్తే మళ్ళీ 921 అండి. అంటే ఇది 21 గా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే 921 వచ్చింది కాబట్టి. ఇది 21 అండి. 21 ఇంటూ 9 ఇంటూ 21 అండి. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ ఇంటూ 21 స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఇంటూ 21 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈ స్క్వేర్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఇంటూ 21. 321 ఎంత అండి, 63 అండి. 63 కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 63 అండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్స్ కదా కావాలి, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.